మనం చక్కటి పాఠం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన తండ్రే, కానీ మనము పిల్లలమా? ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు తండ్రే, కానీ మనము పిల్లలమా? సంఘక్షేమాభివృద్ధిలోని పాఠమే ఇది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చాలా విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగాలి. సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళు ఏమవుతారు అని రాయబడింది అని అంటే చాలా స్పష్టంగా దేవుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. ఇప్పుడు దేవుడి ఆత్మ చేత నడిపింపబడే వాళ్ళంటే ఎవరండి? సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళు, ఇంకా బాప్తిస్వం ద్వారా పరిశుద్ధాత్మని తనలోనికి వచ్చినటువంటి వ్యక్తులు కదా. రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. అంటే ఒక ఫ్యాక్ట్, ఒక సత్యం, జీవిత సత్యం ఏంటి అంటే మనం అందరం గ్రహించాల్సిన సత్యం. బాప్తిస్వం తర్వాత మన జీవితం మన చేతుల్లో నుంచి దేవుడి చేతుల్లో పెడుతున్నాం. ఇప్పుడు దేవుడి ఆత్మ చేత నడిపింపబడాలి అంటే నీకు నాకు ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి లేదు. వివాహ బంధంలో చాలామందికి తెలియని ఒక చేదు నిజం ఏంటంటే దేవుడు చాలా క్లారిటీగా చెప్తాడు, ఓ భర్త, నీ దేహం మీద నీకు అధికారం లేదు, నీ అధికారం నువ్వు కోల్పోయావు. ఎవరి చేతులు పెట్టావు అధికారం? ఇప్పుడు నీ భార్య చేతికి వెళ్ళిపోయింది. ఓ భార్య, నీ దేహం మీద నీకు అధికారం లేదు, నువ్వు నీ భర్త చేతుల్లోకి అధికారం వెళ్ళిపోయిందని ఎలా చెప్పబడిందో ఉందా లేదా బైబిల్లో మాట? భర్తకే కానీ భార్యకు తన దేహం మీద అధికారము లేదు, భార్యకే కానీ భర్తకు తన దేహం మీద అధికారము లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఈ విషయాలు ఉంటాయి. ఇలాంటిదే బైబిల్లో ఆధ్యాత్మిక బంధాన్ని, ఈ రూపచిత్రాలు అంటారు వాటిని, అంటే పోలికలు, ఆ ఛాయలు మనకు అర్థం కావటానికి పోల్చిన పోలికలలో క్రీస్తు వరుడుగాను సార్వత్రిక సంఘమంతా వధువుగాను చెప్పబడింది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన సార్వత్రిక సంఘం యొక్క చర్యలన్నిటి మీద అధికారం ప్రభువుకు తప్ప, ప్రభు ద్వారా లోకంలోనికి పంపబడినటువంటి పరిశుద్ధాత్మనికి తప్ప ఎవరికి అధికారం లేదు. నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, అడగడానికి నువ్వెవరు అని అనే హక్కు మనకు లేదు. ఎందుకనంటే ఏమని చదివాం మనం ఇప్పుడు? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అంటే ఆయన తండ్రే, కానీ మనం పిల్లలమా అని గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ విషయం, మొట్టమొదటిది ఏంటి అంటే మన చేత మనము నడిపించబడకూడదు. అలాగని ఈ భూమి మీద ఏ మనిషి చేత నడిపించబడకూడదు. ఎవరి అధికారం మన మీద పనిచేయాలి అంటే ఒక్క దేవుడి అధికారము, దేవుని ఆత్మచేత నడిపింపబడే విషయము. ఇంతకు దేవుడి ఆత్మచేత నడిపించబడే వాళ్ళంటే ఎట్లా కనుక్కోవాలి అని అంటే దేవుని ఆత్మ యొక్క చర్య, నడిపింపు మనలో ఉందా లేదా అని అంటే ఆయన ప్రేరణ చేత, పరిశుద్ధాత్మని ప్రేరణ చేత రాయబడిన మాటలకు అనుగుణంగానే బ్రతుకును కట్టుకోవాలి. అంటే వాక్యము చేయవద్దు అని ఎక్కడైతే మనల్ని నిషేధించిందో, ఆజ్ఞాపించిందో వాటిని చేయకుండుట, ఇది చేయి అని ఏదైతే ఆజ్ఞాపించిందో వాటిని చేస్తూ ఉండుట. దేవుడు ఏమంటాడంటే ఎప్పుడు కూడా ఈ రెండు ఖచ్చితంగా చెప్తాడు. దొంగిలించేవాడు దొంగిలటం మాని అక్కరగలవాడికి పంచిపెట్టాలి. అంటే ఈ రెండు విషయాలు ఉన్నాయి చూడండి. ఇందులో ఏం చేయమంటున్నాడు? చేయకూడదు చెప్తున్నాడు, చేయవలసింది చెప్తున్నాడు. ఇవి రెండూ ఉంటాయి దేవుని బిడ్డల్లో.
ఖచ్చితంగా. అబద్ధమాడుటమాని సత్యం పలకండి అంటాడు. అబద్ధమాడటం అంటే అది చేయకూడదు. అబద్ధం ఆడటం ఏం చేయాలి? సత్యం పలకాలి. ఎదుటివాడిది ఆశించొద్దన్న దేవుడు నీ సొంత చేతులతో కష్టపడి సంపాదించుకో అని కూడా చెప్పాడు. చేయకూడదు చెప్తాడు, చేయవలసింది చెప్తాడు. ఇవి రెండు స్పష్టంగా చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పాటించగలిగిన వాళ్ళే పిల్లలు. దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వాళ్ళు కుమారులు, కుమార్తెలు. అంటే మనం ఎవరు అంటే దేవునికి బిడ్డలం. దేవుని బిడ్డలకు ఏ లక్షణాలు ఉంటాయనేవి చాలా ఉన్నాయి. ఇంతకు నడిపింపాలి అంటే ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడు ఎప్పుడైతే మనల్ని తన దగ్గరికి పిలుచుకున్నాడో అప్పుడే మనం మరలా ఏమైపోయామంటే దేవునికి పిల్లలమైపోయాం. ఇది రోమిలకు రాసిన పత్రికలో చూడటమే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాల్ని ధ్యానం చేస్తే కూడా మనకు అది అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనంలో కావున అన్న దగ్గర నుంచి చదవండి. కావున మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండండి. దేవుని బిడ్డలంటే ఎప్పుడు స్పెషల్ ఉండాలి. మా ఇంట్లో నేను అందరి బిడ్డల్లాగా ఒకటిగా పుట్టాను. మీ ఇంట్లో అలాగే మీరు పుట్టుండొచ్చు, తప్పేం లేదు. కానీ పెరిగే కొద్దీ, దేవుని బిడ్డగా మారే కొద్దీ ఏమవ్వాలంటే మనం స్పెషల్, ప్రత్యేకమన్న దానికి విలువ ఉంటుంది తెలుసండి మీకు, అవునా కాదా? సార్ మామూలుదైతే ఓకే సార్, ఒక స్పెషల్ అనుకోండి. స్పెషల్ అన్నదానికి ఏముంటుందంటే వాల్యూ ఉంటుంది. అంటే విలువైన వారిగా, విలువ పొందుకునే వాళ్ళుగా, గౌరవించబడిన వారిగా మనం ఉండాలన్నది దేవుడి ఆలోచన. అందుకే వారిలో నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి అని చెప్తూ ఇంకేమంటున్నాడు? మరియు నేను మిమ్మును చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు, కుమార్తెలై ఉంటారు అన్నాడు. తండ్రిగా తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కానీ ఆయన ఒక కుమారులము, కుమార్తెలం అవ్వాలంటే ఏం చేయాలనేది అక్కడే చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. ఇక్కడ కూడా 2 చెప్పబడ్డాయి. ఏమనంటే ప్రత్యేకంగా ఉండండి, చేయవలసినవి. అపవిత్రమైన ముట్టకండి, చేయకూడదు. 2 ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి. అసలు ఏంటి ప్రత్యేకంగా ఉండటం అంటే? అపవిత్రదాన్ని ముట్టకపోవటం అంటే ఏంటి? పర్ఫెక్ట్గా దేవుని కుమారుడు అన్న పిక్చర్ మనకు మనసుకి అర్థం కావాలంటే దానికి పరిపూర్ణమైన ఉదాహరణ యేసుప్రభుల వారు. ఈ భూమి మీదకి ప్రభువుని ఎందుకు దేవుడు పంపించాడు? తండ్రి అయిన దేవుడు ఆయన ఎందుకు ఇష్టపడి వచ్చాడు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ అంటే ఎట్లా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, వేటిని ఆదర్శంగా తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదు, ఇవన్నీ మనకు ఒక రోల్ మోడల్గా ఉండటానికి, ఒకే ఒక రోల్ మోడల్గా ఉండటానికి ప్రభు వచ్చాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ 3 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. ఇదేంటిది? ఇప్పుడు ఎన్నోసార్లు చదివామండి ఈ మాటని. మీకు ఏమైనా అర్థమైందా ఈ మాట చదివినప్పుడు? ఇదే ఈ మాట. కావున మీరు ప్రియులైన పిల్లల్లాగా దేవుని పోలి నడుచుకోండి. దీని అర్థం ఏంటంటే మనము ఫలానా వ్యక్తులకు పిల్లలము అని అంటే ఒక్కటే, వాళ్ళని పోలి నడుచుకోవాలి అని అర్థం. దేవుని పిల్లలంటే దేవుని పోలి నడుచుకోవాలి అని అర్థం. యేసుప్రభుల వారు మాట్లాడుతూ యూదులతో అంటాడు, మీరు అబ్రహాం పిల్లలా, మీరు అబ్రహాం సంతానమా, అయితే అబ్రహాం అలా చేయలేదే అంటాడు. విన్నారా? మీరు అబ్రహాముకు సంతానమా, మీరు అబ్రహాం గారి పిల్లలా, మరి అబ్రహాం అలా లేడు కదయ్యా అంటే ఏంటి అర్థం? ఏం చెప్తున్నాడు? అబ్రహాం పిల్లలంటే అబ్రహాము గారిలా బ్రతకాలి అని అర్థం.
అలాగే పిల్లలు, దేవుని పిల్లలు అంటే ఎవరిని పోలి నడవాలి? దేవుని పోలి నడవాలి అని అర్థం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడు అంటే దేవుని పిల్లలు దేవుడిలాగా బ్రతకాలి, దేవుడికున్న గుణగణాలతో బ్రతకాలి, దేవుడికున్న ఆదర్శాలతో బ్రతకాలి, దేవుడు కలిగి ఉన్నటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటితో బతకాలని. మరి అవి ఎలా తెలుసుకుంటాం మనం అంటే దాన్ని కూడా తెలుసుకోవడానికే ప్రభువును దేవుడు పంపడం జరిగింది. ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు ప్రభులు వారి జీవితంలో. కిందికి వద్దాం. కిందికి వస్తే ఏమి వెంటనే ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది దేవుడిని పోలి నడుచుకోండి అని చెప్తూ వెంటనే ఎవరిని చెప్తున్నాడు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి అర్థం? దేవుని పోలి బ్రతకాలంటే ఎట్లయ్యా, దేవుని పిల్లలు అంటే ఎట్లా బ్రతకాలి, ఇదంతే వెంటనే క్రీస్తు మాట తీసుకుంటున్నాడు. క్రీస్తు కూడా మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. ఎట్లబ్బాయి ప్రేమ? అర్పణ అవ్వడం అంట. ప్రేమ అంటే అర్పణ అని అర్థం. అర్పణ రకరకాలుగా ఇస్తాడు. ఇప్పుడు అర్పణ అనగానే అంగీకరించబడే అర్పణ ఉంది, అంగీకరించబడని అర్పణ ఉంది. అవునా? ప్రారంభంలోనే మనకేం అర్థమైంది చెప్పండి? కయీను సందర్భంలో, హేబెల్ గారి సందర్భంలో అర్పణ అర్పించటం గొప్ప కాదు, దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా, దానికి జవాబు మనకు ఇస్తున్నాడా లేదని, స్వీకరిస్తున్నాడా లేదనేది కూడా చాలా ప్రధానమైంది. ఇప్పుడు యేసుప్రభుల వారు అర్పణ అయ్యాడట. అర్పణ అవ్వటమే ప్రేమ. అర్పణ అంటే ఏంటి అర్థం? ఇవ్వడం ప్రేమ. తండ్రి ప్రేమయే ఉన్నాడు. ఏమిచ్చాడు? తన ప్రియకుమారుణ్ణే ఇచ్చుటకు వెనక తీయలేదు అని రాయబడింది. ఆయనతో పాటు అన్నీ ఇవ్వగలడు. ఆయన్నే ఇచ్చినోడు ఇంక మిగతా వాళ్ళని ఇవ్వలేడా అనేది అర్థం. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందుకే సృష్టిని ఇచ్చేశాడు, పంచభూతాలను ఇచ్చేశాడు. తను ఉన్నతంగా ఇప్పటికీ శాస్త్రానికి అందని రీతిలో కట్టుకున్నటువంటి ఆయన ఆలయం, ఈ దేహాన్ని మనకిచ్చాడు. ఈరోజు మనం ఏదైతే కలిగి ఉన్నామో, పొంది ఉన్నామో అవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. ఇవ్వడం ప్రేమ, ఇవ్వడమే ప్రేమ. ఇంకా చదువుదాం. అలా చేసింది ప్రభు. కిందికి వస్తే ఇంకా ఏం ఉండకూడదో చెప్తున్నాడు. ఇప్పుడు ఉండవలసింది చెప్పాడు 2వ వచనంలో, ఉండకూడదని 3వ వచనంలో చెప్తున్నాడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పైన మాట్లాడుతూ ప్రేమ కలిగిన వాళ్ళు అని చెప్తూ అర్పణ ఇవ్వాలని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధులు అంటున్నాడు. అంటే తండ్రికి తగిన పిల్లలు అని అంటే ప్రేమించే వాళ్ళే ఉండాలి, అనగా అర్పించేవాళ్ళు, ఇచ్చేవాళ్ళే ఉండాలి, ఇంకా పరిశుద్ధులై ఉండాలి. దేవుడు చాలా సందర్భాలు చెప్తాడు, నేను పరిశుద్ధుడను గనుక. ఎందుకంటున్నాడు ఆ మాట? పిల్లలం కాబట్టి. ఆయన పోలికలో ఉండాలి, ఆయన స్వరూపంలోనికి రావాలి అంటే ఆయన గుణగణాలు మనలో ఉండాలి. అంటే దేవుడు నా బిడ్డలను సగర్వంగా ఎప్పుడు చెప్పుకుంటాడంటే తనలాంటి గుణగణాలు ఎవరికైతే ఉంటాయో అప్పుడు అనుకుంటాడు, నేను బాగా చదువుతానండి, నా బిడ్డలు అని సగర్వంగా నా బిడ్డల గురించి నేను ఎప్పుడు చెప్పుకుంటానంటే వాళ్ళు కూడా బాగా చదవాలి. అంతే కదా? నేను బాగా చదువుతూ ఉంటే నా బిడ్డలు కూడా చదువుతూ ఉంటే ఎస్ నా బిడ్డలు అని సగర్వంగా చెప్పుకుంటాం. మీరు మంచివాళ్ళుగా ఉన్నారు, మీ బిడ్డలు కూడా మంచిగా ఉంటే అప్పుడు చెప్తారు మా బిడ్డలు అని. మీరు నియమాలతో నిష్టలతో ఒక సాక్షిపు జీవితాన్ని కలిగి బతుకుతూ ఉంటే మీ బిడ్డలు కూడా అలా బ్రతికితే అప్పుడు చెప్పుకుంటారు సగర్వంగా నా బిడ్డలు అని. లేదంటే ఉన్నారని చెప్పుకుంటారు, జనాభా లెక్కలో ఉన్నారన్నట్టు. అంతేనా? అలా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవునికి పిల్లలమంటే చిన్న విషయం కాదది. ఏమంటే ఒక గొప్ప వ్యక్తికి బిడ్డగా తన జీవితాన్ని నడుపుకోగలగాలంటే తండ్రికి అవమానం కలగకుండా చాలా కష్టమటండి, తెలుసా మీకు? ఒక గొప్ప వ్యక్తికి బిడ్డలుగా
ఆయనకు తలవంపులు లేకుండా బతకాలంటే చిన్న విషయం కాదు, చాలా సవాలుతో కూడిన పని అది. సవాలది. ఎందుకనంటే ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడికి పోతుంది? తండ్రికి తల్లికి అవమానం. నిన్ను ఎవరు పెంచారు? నేను ఇట్లాగా ఇలా పెంచి ఊరి మీద వదిలేస్తారు మిమ్మల్ని అని మాట్లాడుతుంటారు, చూసారా? అలాగా దేవుడి పెంపకం కూడా తప్పుపట్టగలిగేటటువంటి స్థితి. దావీదు గారు పాపం చేస్తే ఆయన వ్యభిచారం చేశాడు, దేవుడు ఏం చేయలే, దేవుడికి సంబంధమే లేదు. ఆయన చంపించేశాడు, నిండు ప్రాణాన్ని తీయించేశాడు, దేవుడికి సంబంధమే లేదు. దేవుడు ఏం చేయమన్నాడు? అట్లా లేదే. నరహత్య చేయకూడదని ఆజ్ఞలు రాయించాడు, నరహత్య చేసిన వాళ్ళని చరిత్రలో శిక్షించడం జరిగింది. వ్యభిచరించొద్దని చెప్పాడు, వ్యభిచరించిన వాళ్ళని శిక్షించడం జరిగింది దేవుడు. కానీ చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? నీ బిడ్డే కదా. దావీదు ఎప్పుడు చూసినా కూడా నేను యెహోవా బిడ్డని, దేవుని బిడ్డని, నేను దేవుడి సంబంధిని, నేను ఒక భక్తుణ్ణి. అసలు ఆయన పేరేంటి? రాజైన దావీదు అని పిలవడం కంటే ఫేమస్ ఎక్కడ తెలుసా అండి? ఆయన భక్త దావీదు. రాజైన దావీదు కంటే భక్త దావీదు అనేటటువంటి పేరుతో ఆయన ఫేమస్ అయ్యాడు. ఇశ్రాయేలు కీర్తనలు మధురగానము చేసినటువంటి గాయకుడట ఆయన. స్తుతి కీర్తన ఈ విధానాన్ని దేవుడి మందిర సేవ చేసే వాళ్ళకు నేర్పించిన వాడండి. అంతటి స్టాండర్డ్స్ ఉన్నాడు భక్తి జీవితంలో దావీదు గారు. అట్లాంటి ఆయన తప్పు చేస్తే దేవుడికి అవమానం కలిగింది. అంతే. బిడ్డలు తప్పు చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులే అంటారు, అనాలి కూడా. అంతే, రూల్ అది. ఎందుకనంటే ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, ఆ కంపెనీ ఏదో కంపెనీని తిడతారు కదా. నా శాంసంగ్ మొబైలు అంత ఈజీగా నెట్వర్క్ను తీసుకోదు ఇది. ఎందుకనంటే వీడి నామ్స్ కొన్ని ఉంటాయి. వ్యక్తికి, ఓనర్కి, మనిషికి హామ్ చేయకూడదు, కీడు కలగకూడదు. కాబట్టి ఎంతవరకు అలో చేయాలో టవర్స్ను అంతవరకు అలో చేయాలని వాడు నామ్స్ పెట్టుకొని ఉంటాడు. అంత ఈజీగా వీటికి టవర్ దొరకదు. దీనికి టవర్ దొరకని ప్రతిసారి నేను ఎవరిని తిట్టుకుంటానంటే సెల్లుని తిట్టను. ఎవరిని అనుకుంటాను? శాంసంగ్ ఉండి అనుకుంటా. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది. అందుకే భార్య సరిగా లేదనుకోండి ఎవరిని అంటారు? తల్లిదండ్రులు అంటారు. భర్త సరిలేరు అనుకోండి ఎవరిని అంటారు? యేసుప్రభులు వారు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయన చర్యలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక యవ్వనస్తుడు ఏంటి ఇంత బాధ్యతగా ఉండటం ఏంటి, ఇంత ప్రేమగా ఉండటం ఏంటి, ఇంత జాలి కలిగి ఉండటం ఏంటి, ఇంత కనికరించడం ఏంటి, ఇంత త్యాగబుద్ధి ఏంటి, ఇంత భారం ఏంటి, ఇంత భక్తి ఏంటి, ఇంత భయం ఏంటి, ఇంత అంకిత భావం ఏంటి అని ఆయన్ను చూసి ఒక తల్లి జనసమూహంలో నుంచి లేచి ఏమనింది? నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనములు ధన్యములై ఉన్నవి అని చెప్పింది. ఆయన బాగుంటే క్రెడిట్ ఎవరికి ఇచ్చారు? అమ్మకి ఇచ్చారు. ఎందుకనంటే ఆమె అలా పెంచనిదే, అంత కష్టపడనిదే, అంత భయభక్తులతో ఉన్నది కొడుకులకు ఎక్కడికి వస్తాయి అన్న భావన ఆమెది. కాబట్టి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏ తల్లి కన్నబిడ్డవో నువ్వు నీరులు వర్ధిల్లు అంటారు. ఏ తండ్రి కన్నబిడ్డలో మీరు చల్లగుండండి అని అంటారు. రేపు మనల్ని చూసి అలా అనాలి. దేవుని బిడ్డల మీద, మన మీద, సంఘములో, సమాజంలో ఒక మంచి గురుంది ప్రియులరా. సినిమాకు పోదాంరా అని అంటే మనం ఏమి రిప్లై ఇవ్వకముందే పక్కోడే అంటాడు, ఏమనై ఒరి వాడు రాలరా, దేవుని బిడ్డల రోళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు రా అని అంటారు. మతంలో దిగారు అంటే అనేవాళ్ళు కొంతమంది కొంతముందు. ఇప్పుడు ఏమంటారంటే దేవుళ్ళలోకి దిగారు అంటారు. విన్నారా? దేవుళ్ళలోకి దిగారు. దేవుని బిడ్డలోళ్ళు వాళ్ళు ఆ పని చేయరురా. దేవుని బిడ్డలు అబద్ధం ఆడతారా? ఏం చెప్తారంటే వాళ్ళకు బైబిల్ తెలీదు, వాళ్ళకు దేవుడు తెలీదు, వాళ్ళకు భక్తి లేదు. కానీ మనమంటే నిష్ఠ కలిగిన దేవుణ్ణి నమ్మేవాళ్ళు అన్న భయం ఉంటుంది వాళ్ళలో. ఎక్కువ మందిలో ఈ రకమైన భావన ఉంటుంది. ఎందుకంటే దేవుడి దగ్గర రావడానికి, అమ్మో ఆయన చాలా నిష్ట కలిగిన దేవుడు అండి అని చెప్తూ ఉంటారు. విన్నారా?
ఆయన పరిశుద్ధుడండి, ఆయన భయంకరుడండి, ఆయన అంత ఈజీగా కాంప్రమైజ్ కాడండి అని చెప్తూ ఉంటారు. చేస్తూ ఉంటే మరి మన మీద వీళ్ళు బెటర్గా తీసుకున్నారే దేవుడి గురించి అనిపిస్తుంటుంది నాకు. ఏమండి, పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు తగినదంటే దేవుని బిడ్డలకు తగినది అని అర్థం. దేవుని బిడ్డ అంటే ముందు మనం కాపాడుకోవాల్సింది అది. రక్షణలోనికి రాకముందు అదే బ్రతుకుంది, రక్షించబడిన తర్వాత అదే బ్రతుకుందంటే ప్రయోజనం ఏముంది? మార్పు రావాలి కదా. మార్పు రావాలా వద్దా? ఏమండి, నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, భార్య చూపించినంత ప్రభావం కూడా దేవుడు చూపించలేడా, భక్తి చూపించలేదా అని తెలుసా? ఒక ఆయన రీల్స్ చూశాను నేను ఒకటి. మా అమ్మకంటే మా ఆవిడే చాలా బెటర్ అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటిది ఇటు మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మా అమ్మ నాకు సైలెంట్గా ఉండడం సరిగా నేర్పించలేకపోయింది, మా ఆవిడ నేర్పించింది. నాకు పాత్రలు కావటం మా అమ్మ నేర్పించలా, మా ఆవిడ నేర్పించింది. నేను బట్టలు ఉతకటం మా అమ్మ నేర్పించలా, మా ఆవిడ నేర్పించింది. నాకు ఇల్లు శుభ్రపరచడం మా అమ్మ నేర్పించలా, మా ఆవిడ నేర్పించింది. భయపడడం మా అమ్మ నేర్పించలా, మా ఆవిడ నేర్పించింది. కాబట్టి ఇన్ని నేర్పించినటువంటి మా ఆవిడే నాకంటే బెస్ట్. అంటే ఒక భార్య ద్వారా ఎన్ని నేర్చేసుకుంటున్నారు, ఎంత భయపడిపోతున్నారు. భక్తితో మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? భక్తి చాలా గొప్పదండి, శక్తి కలిగింది. ఇప్పుడు ఆడకూతులను చూపించే శక్తి అంటారే, దేవుడి శక్తి అని ఆడకూతుల గురించి కాదు చెప్పింది, భక్తిని చూపించి చెప్పాడు. భార్యను చూపించి చెప్పలా, ఏదో భర్తను చూపించి చెప్పలా. ఏమన్నాడు? భక్తిలో శక్తి ఉందన్నాడా, భార్యలో శక్తి ఉందన్నాడా? భక్తిలో శక్తి ఉందన్నాడా, భర్తలో శక్తి ఉందన్నాడా? కదా. కాబట్టి శక్తి భక్తిలో ఉంది, కానీ దాని తాలూకు లక్షణాలు అయితే కనబడట్లా. అందుకే ఆయనేమో తండ్రిగానే ఉన్నాడు, ఆయనేమో ప్రేమించేవాడుగా ఉన్నాడు, ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆయనేమో పరిశుద్ధుడిగానే ఉన్నాడు. ఆయనలో ఎటువంటి గమనాగమనము కానీ, చంచలత్వము కానీ, పాపము కానీ, దోషము కానీ లేనటువంటి వాడు మన కన్నతండ్రి. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయన పొగుడుతూ పాడుతూ ఉంటాం కదా చాలా పాటలు. ఇలా పాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు, అరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నాకు తెలుసు నాయనా, నేనేంటో నాకు తెలుసు, కానీ నువ్వేంటో నీకు తెలుసా, నువ్వు కరెక్ట్ నాకు తగినటువంటి బెటర్గా నువ్వు ఉంటున్నావా లేదా అని దేవుడు అనుకుంటూ ఉంటాడు, మనం బాధపడుతూ ఉంటాడు, మర్చిపోకండి. కనుక క్రీస్తును చూసినప్పుడు ఆయన అర్పించే సమయంలో ఆయన ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు? ప్రభువు దేవుడికి అర్పణ చేసేటప్పుడు, తను తాను అర్పణ చేసుకునేటప్పుడు, మన కోసం బలియాగం చేసి మన పాప ప్రక్షాళన చేస్తున్న సమయంలో ఆయన జీవితం ఎలా ఉంది అంటే చూడండి ఒకసారి. ఇది పరిశుద్ధత అంటే ఏంటి అనేది ప్రభు ద్వారా మనకు అర్థం అవుతుంది. 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు. అర్పణ ఇచ్చే సమయంలో ఎలా ఉండాలి? ఇంతకుముందు చెప్పాం మనం, గుర్తుపెట్టుకోండి. అంగీకరించబడే అర్పణ ఉంది, అంగీకరించబడని అర్పణ ఉంది. అంగీకరించాలి దేవుడు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, మనం ఏదైతే కానుకేస్తామో, మనం ఏదైతే సమయం ఇస్తామో, మనం ఏదైతే శ్రమిస్తామో, ఇవి కూడా దేవుడు అన్నింటినీ అంగీకరించడు. ఎందుకనంటే ఇచ్చే అర్పణ ఎలా ఉండాలి? ఒక ఆయన ఏం చేశాడంటేనండి, వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, ధర్మ వడ్డీ. ఎంత అనుకున్నారు? 5 రూపాయలు ధర్మ వడ్డీ అది. 100కు 5 రూపాయలు తీసుకుంటూ వడ్డీ వ్యాపారం చేస్తూ, మళ్ళీ క్రిస్టియనే. మళ్ళీ ఆయన దాని ద్వారా, అంటే వడ్డీ ద్వారా వచ్చే లాభములో నుంచి దశంభాగం ఇస్తున్నాడు సంఘానికి. ఎంత బాగా గౌరవిస్తాడు చెప్పండి అయ్యగారు. రెక్కల కష్టముతో సంపాదించిన సంపాదననివ్వాలి దేవుడికి. ఎందుకనంటే రక్త క్రయధనాన్ని కానుక పెట్టెలో వేయలేదు, చూసారా?
ఇస్కరియోతు యూదా మరణ సమయంలో ఇది రక్త క్రయధనం కనుక దీన్ని కానుక పెట్లు వేయకూడదు, ఏం చేయాలట? పరదేశులను పాతి పెట్టడానికి ఒక శ్మశాన భూమిని కొనడానికి వాడండి అన్నారు. అంటే నీవు నేను అర్పణగా దేవుడి సన్నిధిలో ఇచ్చి అంతా ఇచ్చేదానికంటే ముందు కొంత దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మనం ఎట్లా ఇస్తున్నాం ఏంటనేది. మనం అర్పించేటటువంటి ఈ అర్పణ మనం సంపాదించిందా, రెక్కల కష్టంతో సంపాదించిందా, ఎవరు నోరైనా కొట్టి సంపాదించిందా, అక్రమమైనదా, సక్రమమైనదా? అర్థమైందండి? ఇవన్నిటినీ గమనించి సంపాదించిన దానిని కానుక వేయాలి. చాలా ప్రధానమైనది అది. ఎందుకంటే నిర్దోష అర్పణ అని ఉంది కదా అక్కడ. తన్ను తాను నిర్దోషముగా అర్పించుకున్న అర్పణ. అట్టి అర్పణ మన దేవుడికి మనం ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండాలి. చాలా ఇష్టపడతాడు దేవుడు. అట్టి అర్పణ రెక్కల కష్టముతో సంపాదించి చెమటోడ్చి సంపాదించినటువంటి అర్పణను దేవుడికి మనం ఇవ్వగలిగితే. ఇంకొన్ని సంఘాలు నేను చూశాను, సంఘానికి ఇబ్బుడు ముబ్బుడుగా కానుకలు డబ్బులు వచ్చి పడేస్తాయండి. లక్షలకు లక్షలు మూలుగుతూ ఉంటాయి సంఘాలు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఉన్నది సరిపోవడం లేదని దీన్ని ఇంకా పెంచుకోవాలని ఏం చేస్తారు తెలుసా అండి? సంఘస్థులకే వడ్డీకి ఇస్తారు డబ్బులు. తెలుసా మీకు? మన సంఘంలో కూడా అట్లా ఏమన్నా ఉంది అనుకోడారు మీరు. మన సంఘంలో వడ్డీకి తెచ్చుకునేది పరిస్థితి ఉంది కానీ ఇచ్చే స్థితి లేదు మనకి. ఏంటి గమనించండి, ఇక్కడ ఏంటిది? సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆ వడ్డీ డబ్బులతో పెంచుకొని ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? ఆలోచించండి పిల్లరా. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని పిల్లలంగా ప్రేమ గుణం కలిగి ఉండాలి. ప్రేమ అంటే అర్పించే గుణం. అర్పించేటప్పుడు కూడా ఎలా ఉండాలి? నిర్దోషమైన అర్పణ ఉండాలి. మనం అర్పించే అర్పణలో నిర్దోషత్వం ఉందా? రెక్కల కష్టంతో సంపాదించింది ఉందా? ఆ సంపాదించిన దాంట్లో కూడా ఎంత? ఇది చాలా ప్రధానమైంది. ఎందుకనంటే దేవుడు కొత్త నిబంధనలో చెప్పినటువంటి సూత్రం ఏంటి అంటే వర్ధిల్లిన కొలది అర్పించు అని. నువ్వు ఎంత వర్ధిల్లుతూ ఉంటావో దానికి తగ్గట్టుగా అర్పణ ఇవ్వాలి. అది బిడ్డ లక్షణం, దేవుని పిల్లల లక్షణం ఇది. భవిష్యత్తులో తప్పనిసరిగా మనం ఒక టీవీ కూడా ఏర్పాటు చేసుకోవాలి సంఘంలో. ఒక ధైర్యానికి రావాలి మనం. ఏం ధైర్యం తెలుసా అండి? ప్రతి ఒక్కరూ వాళ్ళగా నా సంపాదన ఎంత నెలది, ఇదిగో నేను వర్ధిల్లను కొలది ఇంత ఇస్తున్నా సంఘంలో అని సగర్వంగా చెప్పుకునే స్థితికి రావాలి. అర్థమవుతుందా? ఎందుకనంటే దేవుని బిడ్డలు అని అంటే ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అన్న దానిలో ఏమని చెప్పాడు? క్రీస్తు అర్పణ అయ్యాడట. దేవుని బిడ్డ అంటే అర్పణ ఇవ్వాలి, నిర్దోషమైన అర్పణ ఇవ్వాలి, దేవుడు అంగీకరించే విధంగా అర్పణ. ఎంతోమంది వాళ్ళకున్న దానిలో నుంచి ఇస్తూ వచ్చారు. కానీ ఒక ఆవిడ గురించి చెప్పాడు యేసు ప్రభు. ఎందుకు? పేద విధవరాలు. ఇది 2 కాసులు వేసినందుకు కాదు చూడాల్సింది. 2 కాసులా 3 కాసులా అంటే ఒక ఆయన అన్నాడు 2 రూపాయలు వేస్తే అంతకంటే ఎక్కువ అవసరం లేదండి కానుకన్నాడు. నాకు షాక్ అనిపించింది. బైబిల్లోనే ఉందండి, దేవుడు చెప్పాడండి అన్నాడు. ఏంటట? ఆ 2 కాసులు 2 కాసులు అని చెప్పి కింద ఒక మాట అన్నాడు. దాంట్లో గుండెల మీద రాయబడ్డట్టు అవుద్ది. అది ఏంటి అర్థం? జీవనం అంతా ఇచ్చింది అంటే ఎంత సంపాదిస్తున్నా అంత తీసుకొచ్చి ఇచ్చింది అని అర్థం. అట్లా చేస్తాం ఏంటి మనం? అలా చేస్తాం మనం? అయ్యో, దేవుని బిడ్డల లక్షణం అది కాదు. అసలు ఈ సంపాదించినటువంటి పైసల విషయంలోనే మనం ఎట్లుంటే వీడు అంతా అర్పించే స్థితిగా ఉంటాం జీవితం అంతా. మళ్ళీ సజీవయాగంగా అర్పించాలట అంటారు కదా. సజీవయాగంగా అర్పించాలంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే మన జీవితంలో సజీవంగా అంతా సమర్పణ చేసింది ఒక్కరికే. ఎవరికో చెప్పండి. మీరు చెప్తారని చెప్పమంటారా? కుటుంబానికి. అంతే, ఇక రాసిచ్చేస్తాం, పోయటమే. ఇక ఉన్నదంతా సమర్పణ ఎవరికి చేసామయ్యా అని అంటే, కావాలంటే మీ జీవితాల్ని మా జీవితం అందరి జీవితాలని పరీక్ష చేసుకుని చూడండి.
ఎవరికోసం దారిపోస్తాం? బిడ్డకు పెళ్లి చేయాలనుకోండి, సాధ్యమైనంతవరకు చాలామంది ఏం చేస్తారు తెలుసండి, పిల్లికి భిక్షం పెట్టలోళ్ళైనా పెళ్ళికి లక్షలు పెట్టాలనుకుంటారు. ఎందుకు? ఒక్కసారి కదా జీవితంలో పెళ్ళి అని అప్పు చేసి పప్పు కూడు కాదు, ఏకంగా మొక్కలు కూడే అట్ట చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే దారాదత్వం చేయటం, అర్పణ చేయటం ఎక్కడ చూసి నేర్చుకోవాలంటే మనం మన కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి. నేను ఎప్పుడు ఒక పరీక్ష పెట్టుకుంటూ ఉంటాను. ఏమనంటే, నా కుటుంబమా, నా తండ్రా, నా దేవుడా, నా కుటుంబమా, ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నా, ఎవరికి ఎక్కువ పెడుతున్నా, అసలు ఎవరికి ఇవ్వాల్సింది, ఎవరికి అర్పించాల్సింది, ఎవరికి అర్పిస్తున్నాను. అలాగని కుటుంబాన్ని గాలి కొదిలేయమని కాదు చెప్పేది. నేను కుటుంబాన్ని చూసుకొని దేవుడి సేవను, దేవుని పరిచర్ని, భక్తి జీవితాన్ని, దేవుని బిడ్డ అనేటటువంటి ఆ క్వాలిటీ ఉంది చూసారా, ఆ అర్హత, దానిని గాలి కొదలకండి అని చెప్తున్నాను. చాలా ప్రధానమైనది అది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం కూడా పెద్దవాళ్ళు, కొంతమంది చూపు కోల్పోయిన వాళ్ళు, కొంతమంది నొప్పులు ఉన్న వాళ్ళు, జాయింట్లు అరిగిపోయిన వాళ్ళు, ఇదంతా ఒక్కసారి లెక్కేసుకొని చూడండి. ఎవరి కోసం ఇవన్నీ ఇట్లా అరిగిపోయాయి? ఎవరి కోసం? ఈ కష్టాలు, రోగాలు, ఈ బాధలు, వేదనలన్నీ ఎవరి కోసం వచ్చాయంటే కేవలం కుటుంబం కోసం. కేవలం కుటుంబం కోసం. అర్పణ అంటే కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి. ఇంక ఎక్కడ కూడా ఎవరి కోసం పోవాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబంలో మన కుటుంబాన్ని చూసుకుంటే మనకు అర్థమైపోద్ది. తెల్లవారు లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ప్రతిరోజు ప్రాకులాట. ఎవరి కోసం ప్రాకులాడుతున్నాం? భార్యలే, భర్త లేదు, అమ్మని లేదు, నాన్న లేదు, కష్టపడేదంతా వాళ్ళ కోసం. అది చూసి మనం అర్థం చేసుకోవచ్చు అర్పణ అంటే. ఇట్టి అర్పణ మనకున్నదా? ఓకే, అలా ప్రాకులాడుతున్నాం కనుక మనకు తండ్రి, తల్లి అనే అర్హత మనకు వచ్చింది, బాగుంది. మరి ఏ ప్రాకులాట లేకుండానే దేవుని బిడ్డలు అయిపోతావా? దేవుడి బిడ్డలు అయితే ఎంత స్వాస్థ్యం అనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో ఈ గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న ఏ వ్యక్తి బిడ్డలకు కూడా రానంత గొప్ప స్వాస్థ్యం వస్తుంది మనకి. దానికోసం దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు బైబిల్లో? చూడండి, ఒక మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించారు. ఎవరిళ్ళు? ఎవరండి? వారు అన్నారే, ఎవరు వాళ్ళు? మన అమ్మనాన్నలండి. మన అమ్మానాన్నలు గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 9వ వచనం చూడండి. శరీర సంబంధులైన తండ్రులు, అది వాళ్ళ గురించి మాట్లాడతారు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి. నాన్న, అమ్మ శిక్షిస్తున్నారు అనుకోండి, ఎవరిష్టం వచ్చినట్టు శిక్షిస్తారట? దేవుడికి ఇష్టం వచ్చినట్టు శిక్షించారు, మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు శిక్షిస్తారు. చదువుదాం కిందికి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. ఇది దేవుడి గురించి మాట్లాడుతున్నది. దేంట్లో పాలు పొందాలట? మనం దేవుని పరిశుద్ధతలో పాలు పొందాలట. పరిశుద్ధత అంటే సమయమును కేటాయించేదాన్ని మొదలుకొని, శ్రమను కేటాయించేది అంటే దేహాన్ని దేవుడి మహిమ కొరకు అనుకూలపరిచేదాన్ని మొదలుకొని, సంపాదనను ఇచ్చేదాన్ని మొదలుకొని, ప్రతిదీ కూడా పరిశుద్ధతలో భాగము. ఈ పరిశుద్ధతలో పాలు పంపులు పొందటానికి అది ఏంటట? అలా పాలు పంపులు పెడితే ఏంటి అర్థం అంట? మనకు మేలు అన్నాడు. ఎందుకంటే పరలోకం పరిశుద్ధుల లోకం. అక్కడికి పోవాలంటే పరిశుద్ధులుగా బతకాల్సిందే. ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి కొన్ని క్వార్టర్స్ ఉంటాయి. ఎల్ఐసిలో పనిచేసే వాళ్ళకి ఎల్ఐసి ఎంప్లాయీస్కి అందరికీ క్వార్టర్స్ ఉంటాయి. పోలీస్ క్వార్టర్స్ అని అంటారు, విన్నారా? అలాగ పరిశుద్ధుల క్వార్టర్స్ పరలోకం అంటే. పరిశుద్ధుల క్వార్టర్స్ అవి. అక్కడికి ఉండి వెళ్ళగలరు సదాకాలం అని అంటే ఒక్క పరిశుద్ధతను కాపాడుకున్న బిడ్డలు ఉండగలరు. అది గమనించాలి. కాబట్టి అటువంటి తండ్రి మనకు చెప్తున్న మరొక మంచి మాట 12వ వచనం. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాలను
మనం బలపరచమంటున్నాడు దేవుడు, బలపరచమంటున్నాడు. ఈ బలపరిచేవాడు అవ్వాలన్నా అంత బలం ఎక్కడుందంటే పరిశుద్ధతలో ఉంది. ఆ బలం ఎక్కడో లేదు ప్రియులరా. బలహీనత ఏంటంటే దాన్ని పోగొట్టుకుంటే వచ్చేది అంతే. పాపం చేసేవాడు బలహీనులు అయిపోతారండి, గ్యారంటీ. భయం వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుంది, బెదురుస్తుంది, పిరికితనం వస్తుంది, దాక్కునే తత్వం వస్తుంది. ఇవన్నీ జరిగించారు ఆ రోజు దేవుడి మాటను మీరినటువంటి ఆదాము అవ్వలు. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు రోజు సాయంత్రం చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం భయం లేదు, బెరుకు లేదు, భయపడడం లేదు, దాక్కోవటం లేదు, ఏం లేదు. ఎప్పుడైతే దాన్ని కోల్పోయారో అప్పటి నుంచి వచ్చింది ప్రాబ్లం. తెలుసండి. అందుకే మనం ఎలా ఉండాలట? వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచండి, కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎందుకు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, ఆ క్వార్టర్లోకి పోవాలంటే, పరలోకం అనే క్వార్టర్స్లోకి పోవాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఎక్కడ ఉంటాడు ప్రభు? పరలోకంలో ఉంటాడు. ఆయన ఎవడు చూడలేడు పరిశుద్ధత లేకుండా. కాబట్టి అది చాలా ప్రధానమైంది. అసలు మనల్ని పిలుచుకున్నటువంటి ఉద్దేశం కూడా బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. చివరికి మాట చూసుకొని ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనం ఎవరమట? పరిశుద్ధ పరచబడ్డాం. మన ప్రమేయం లేకుండా, మన కష్టం లేకుండా, మనం ఏది వ్యయం చెల్లించకుండా ఉచితముగా పరిశుద్ధపరచబడ్డాం కదా. పాపములు కడిగి వేసుకోవటం అంటే ఎంత కష్టమో మనకంటే అన్యజనులు బాగా చెప్తారండి. ఏమంటే పాపాలు పోవాలంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసండి? చాలా కొన్ని చాలా విషయాలు చెప్తారు. దాన ధర్మాలు చేయాలంటారు. విన్నారా లేదా? ఈ క్రమంలోనే వస్త్రాలు దానం చేసిన, మళ్ళీ ఒకరికి ఇద్దరికి కాదు, కొన్ని వందల మందికి దానం చేశారు. వానికి ఎంత ఖర్చులు అవుతాయి అంటే, ఉన్న పాపాలు పోగొట్టుకోవటానికి వస్త్రదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, గోదానాలు చేసిన వాళ్ళు, భూదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి దానాలు చేసిన, దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం పోవాలంటే అంత కష్టం అని. కానీ మనకి ఏ కష్టం లేకుండా, ఏ ఖర్చు లేకుండా దేవుడు పరిశుద్ధపరిచాడు మనల్ని. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఉండాలా? దేవుడే ఉంచుతాడా? మనం ఉండాలి. అది మనం చేయాల్సిన పని ప్రియులరా. కాబట్టి ఆ పరిశుద్ధతను కాపాడుకొనుటయే దేవుని బిడ్డ లక్షణం. పరిశుద్ధతతో ఏం చేయాలి? ప్రేమించాలి. పరిశుద్ధతతో అర్పించాలి. అది దేవుని బిడ్డల లక్షణం. కనుక ఇది మనం ఎంతవరకు కలిగి ఉన్నామో అనేది ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే అది ఉంటే ఆ రాబోయేటటువంటి నిత్యరాజ్య ప్రవేశం పుష్కలంగా జరుగుతుంది మనకి. అసలు మనం ఎప్పుడు దాని గురించే మాట్లాడుకోవాలటండి. తెలుసా మీకు? పౌలు గారు అంటారు, మనము మాటలాడుకొనుచున్న ఆ లోకమును దూతలకు లోబరచలేదు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది అన్నమాట. మనం మాట్లాడుకోవాలటండి ఆ లోకం గురించి. ఉందన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మనము మాటలాడుచున్నారో బాబు లోకము, రాబోవు లోకం. మనం రాబోయే సినిమా కోసం చాలామంది డిస్కషన్ చేస్తూ ఉంటారు. రాబోయేటటువంటి వారసురాల గర్భవతులుగా ఉంటే మన ఇంట్లో ఆడకూతుర్లు అదే ఆలోచన చేస్తారు. రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి ఎట్లుండబోతారో, వీళ్ళ పరిపాలన ఎలా ఉంటారో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉండరు లేదా? కానీ మనం మాట్లాడుకోవాల్సింది రాబో లోకమును గురించటండి. మనం కలలుగనాల్సిన లోకం అది. మనం కష్టపడాల్సిన లోకం అది. ఎలాగైనా ఎట్లయినా చేరుకోవాలన్నటువంటి తపనతో సర్వశక్తులు ఒడ్డాల్సిన లోకం పరలోకం.
కనుక అది ఆ లోకం వెళ్ళాలంటే ఆయన పిల్లలకే సాధ్యం. మన ఇంట్లో ఎప్పుడు ఎవరు ఉంటారండి? మన ఇంట్లో ఎప్పుడు ఎవరు ఉంటారు? మన పిల్లలు ఉంటారు అంతే. దేవుడి ఇల్లు అది. పరలోకం ఎవరు ఏంటంటే దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఎవరు ఉంటారు? దేవుడితో పాటు పిల్లలు ఉంటారు అంతే. దట్స్ ఆల్. ఆయన యొక్క సర్వానికి మనం వారసులం, మర్చిపోకండి. అది రావాలంటే అంత సులభమైన విషయం కాదు. భూమి మీద కొన్ని లక్షలు కలిగి ఉన్నోళ్ళే, అమ్మ నాన్నలే, ముసలోళ్ళే మనకు కండిషన్లు పెడతారు. ఏమని అంటారు చెప్పండి? చాలామంది నన్ను ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చూస్తారో వాళ్ళకే రాచిత్త అంటారు. అప్పుడు ఎంత దుర్మార్గులరా వీళ్ళు అనుకోకూడదు. అది సత్యం, అది నిజంగా అర్హత. అలా కష్టపడ్డోడికే రేపు రాబోయేటటువంటి రిలీఫ్, ఇవ్వబోయేటటువంటి స్వాస్థ్యం, బహుమానం. కాబట్టి అట్టి బహుమానం పొందుకోవటానికి ఆయన పిల్లలంగా మనం అర్పించు వారముగా, ప్రేమించు వారముగా, అందులో నిర్దోషమైన అర్పణ, పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవిత అర్పణ దేవుడికి అప్పగించగలిగితే, దేవుడికి అప్పగించే విషయం కాదు, దానికంటే ముందు మనము చాలా 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 బెనిఫిషరీగా ఉంటాం. భూమి మీద కూడా, భూమి మీద జీవితంలో కూడానండి, ఏ దోషం లేకుండా బతికి చూడండి, చెయ్యాల్సింది చేస్తూ చూడండి. ఎవరికైనా భయపడాల్సి వస్తుందా? మనకు వస్తుందా? భయపడాల్సి వస్తుందా? చెప్పండి. నెవర్. జరగదు జీవితంలో అది. అసలు భయమేనండి మనిషి జీవితంలో అతిపెద్ద ప్రధాన శత్రువు. ఆ భయము దేని వల్ల వస్తుందో గమనించుకోండి, దాన్ని పోగొట్టుకుందాం.